Subscribe now and press the bell icon. Never miss an update. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందనేసి నేను భావిస్తున్నాను. సో టాపిక్లోకి వచ్చేద్దాం. మీరు చదవలసినటువంటి ఇంగ్లీష్ యూనిట్స్, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించిన సిలబస్లో ఒక 4 యూనిట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫార్మేట్ 1కి సంబంధించి మీరు ఆల్రెడీ పర్సనాలిటీ డెవలప్మెంటు అండ్ విట్ అండ్ హ్యూమర్ ఈ 2 యూనిట్లు కూడా ఐ థింక్ మీరు చదివి ఉన్నారు. సో ఈ సబ్మిట్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు 4 యూనిట్స్ అనేది సిలబస్లో ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ యూనిట్ ఈజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సెకండ్ యూనిట్ ఈజ్ విట్ అండ్ హ్యూమర్, థర్డ్ యూనిట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఫోర్త్ యూనిట్ ఈజ్ ఫిల్మ్స్ అండ్ థియేటర్ ఫండ్స్. సో ఈ ఫోర్ యూనిట్స్ మీకు ఆల్రెడీ ఇప్పటివరకే మీ యొక్క సార్స్ సిలబస్ కవర్ చేసి ఉండుంటారు. సో ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏ రీడింగు యాటిట్యూడ్ ఈజ్ అల్టిట్యూడ్, బి రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, అనదర్ సి రీడింగ్ ఈజ్ ఐ విల్ డూ ఇట్. ఇకపోతే విట్ అండ్ హ్యూమర్ యూనిట్ నందు మనం ఏ రీడింగ్ డియర్ డిపోర్టెడ్ 1 అండ్ 2, ఆల్సో సి రీడింగ్ ద బ్రేవ్ వాటర్. ఇక హ్యూమన్ రిలేషన్స్లో ఏ జర్నీ, వన్స్ అపాన్ ఎ టైమ్, ఇట్ ఈజ్ ఎ పోయం, అందరికీ మీకు తెలుసు. అట్లాగే సి రీడింగ్ వాట్ ఈజ్ మై నేమ్. ఇకపోతే 4th యూనిట్కి వచ్చేసరికి ఫిల్మ్స్ అండ్ థియేటర్ కదండి. ఈ ఫిల్మ్స్ అండ్ థియేటర్ నందు సమ్మేటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించి 2వ విత్ రే ఏ రీడింగు అండ్ బి రీడింగ్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో సి రీడింగ్ ఏ ట్రిబ్యూట్ అనే ఏ ట్రిబ్యూట్ లెసన్ మీకు ఒమిషన్ చేయడం జరిగింది. సో మీరు ఫిల్మ్స్ అండ్ థియేటర్లో ఏ అండ్ బి రీడింగ్స్ మాత్రమే 2వ విత్ రే, మాయాబజార్ ఈ 2 లెసన్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో చాలా ఈజీగా మార్క్స్ని సంపాదించుకుంటారు. ఇకపోతే ఈ 4 యూనిట్స్ నుంచి అసలు మార్క్స్ దేనికి ఎన్నెన్ని వస్తున్నాయి అని మీరు తెలుసుకున్నట్లయితే, వెయిటేజ్ కానీ మీరు చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ 1 30 మార్క్స్, అట్లాగే సెకండ్ 1 వొకాబులరీ 20 మార్క్స్, గ్రామర్ 20 మార్క్స్, క్రియేటివ్ రైటింగ్ 30 మార్క్స్. ఇలా వీటికి ఈ 4 కాంపిటెన్సెస్, దట్ మీన్స్ కంటెంట్, ఈ 4 కంటెంట్స్, ఈ 4కి సంబంధించి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు ఇచ్చి దానికి 30 మార్కులకి ఇస్తాడు. అలాగే వొకాబులరీ అండ్ గ్రామర్ ఈ 2 కూడా మీరు నేర్చుకున్నట్లయితే యు గెయిన్ 40 మార్క్స్ అండ్ క్రియేటివ్ రైటింగ్ 30 మార్క్స్. ఇలా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ బ్లూ ప్రింట్ మీన్స్ ఎట్లా ఉంటుంది, అసలు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి అన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ బ్లూ ప్రింట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో బ్లూ ప్రింట్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే చూడండి. సెక్షన్ ఏ అంటే ఇది కేవలం ఏ అనేది రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే 30 మార్క్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 మార్క్స్ అన్నీ కూడా ప్యాసేజ్ టైప్లో వస్తాయి. సో చూద్దాం. 1 నుండి 5 వరకు అంటే 1 to 5 క్వశ్చన్స్ అనేవి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఫ్రమ్ ఏ రీడింగ్ నుంచి 1 నుంచి 5 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇక్కడ 10 మార్క్స్ అనేవి మీరు సాధించుకోగలుగుతారు. మొదటి 2 క్వశ్చన్స్ అనేవి WH క్వశ్చన్స్ ఉంటాయండి. అట్లాగే మిగతా 3 క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి MCQS అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 మార్క్స్ అనేవి మీకు 1 నుంచి 5 క్వశ్చన్ల వరకు ఈ 10 మార్క్స్ మీరు సంపాదించుకోగలుగుతారు. ఇకపోతే
6 నుంచి 8 6, 7, 8 క్వశ్చన్స్ అనేవి బి రీడింగ్ అంటే మీ అందరికీ తెలుసండి. బి రీడింగు పోయం అనేది ఉంటుంది. మ్యాక్సిమం పోయం ఆర్ పోయిట్రీ, ప్రోజ్. దీంట్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి 3 ఇవ్వడం జరుగుతుంది. 3 into 2 6 మార్క్స్. ఇక 9, 10 క్వశ్చన్స్ అనేవి సి రీడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ సి రీడింగ్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ 2 into 2 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 11 to 15 క్వశ్చన్స్ అనేవి స్టడీ స్కిల్స్ అండి. ఇక్కడ ఇవి మీరు సొంతంగా చేయాల్సి ఉంటుంది. స్టడీ స్కిల్స్ ఆల్రెడీ ఈ స్టడీ స్కిల్స్ అనేవి మీకు 10th క్లాస్లోనే మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఒకసారి మీరు వాటిని చూసి ఎగ్జామ్ అనేది రాయగలరు. ఈ స్టడీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 2 క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మిగతా 3 క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పార్ట్ దట్ మీన్స్ సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది 30 మార్క్స్కి మీకు ఈ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. 30 మార్క్స్లో ఏ రీడింగు, బి రీడింగు, సి రీడింగ్. ఏ రీడింగ్లో 2 WH క్వశ్చన్స్, 3 ఎంసీక్యూస్. అలాగే బి రీడింగ్లో 3 క్వశ్చన్స్, అవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే సి రీడింగ్లో 2 క్వశ్చన్స్, దీస్ క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇకపోతే మిగతా లాస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి మీకు స్టడీ స్కిల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 క్వశ్చన్స్ అనేవి WH క్వశ్చన్లో ఉంటాయి. మిగతా 3 ఎంసీక్యూ క్వశ్చన్స్లో మీకు అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నౌ సెక్షన్ బికి సంబంధించి ఏమిస్తున్నాడో మీరు ఒకసారి దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. సెక్షన్ బి నందు మీరు చూస్తున్నట్లయితే గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏముంటుంది? గ్రామర్ అండ్ వొకాబులరీ. ఎన్ని మార్కులు ఫ్రెండ్స్? 40 మార్క్స్. సో 40 మార్క్స్ అంటే ఎలా చదివితే ఈ 40 మార్క్స్ మీరు సంపాదించుకుంటారో ఒకసారి దానికి సంబంధించి క్వశ్చన్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లిజన్ టు కేర్ఫుల్లీ. క్వశ్చన్ నెంబర్ 16 రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, విచ్, దట్. ఈ మూడింటితో మీకు మ్యాక్సిమం రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది మీకు ఫస్ట్ యూనిట్లో ఉంది. ఇకపోతే చేంజింగ్ ద వాయిస్. క్వశ్చన్ నెంబర్ 17 చేంజింగ్ ద వాయిస్. ఇది ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయడం అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసరికి కంబైన్ ద సెంటెన్సెస్. 2 సెంటెన్సెస్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు కంబైన్ చేయాల్సి ఉంటుంది. యాజ్, సిన్స్, బికాజ్, వెన్, దో, ఆల్దో, ఇన్ స్పైట్ ఆఫ్, సచ్ దట్, ఎట్సెట్రా. వీటిపైన మీకు క్వశ్చన్ అనేది అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 19 చూసేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. దీంట్లో నుంచి 2 క్వశ్చన్లు అనేవి 2 డాష్లు అనేవి అడుగుతాడు. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 20 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫామ్. ఇవి కూడాను 2 డాష్లు అడగడం జరుగుతుంది. ఇకపోతే 21 చూసుకున్నట్లయితే గివింగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్. ఇది సింగిల్ క్వశ్చన్. సో 2 మార్క్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 22 క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్ మీద ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. 23 ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్స్. అనేవి కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దాన్ని మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ 24th క్వశ్చన్ సినానిమ్స్ ఫ్రమ్ ఏ రీడింగ్లో నుంచి మీకు సినానిమ్స్ అనేది అడగడం జరుగుతుంది. 25th మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
యాంటోనిమ్కి సంబంధించి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే 26 రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఏ రీడింగ్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఏ రీడింగ్. 27th వోవెల్ క్లస్టర్స్ ఫ్రమ్ ఏ రీడింగ్. వోవెల్ క్లస్టర్స్ మీన్స్ స్పెల్లింగ్ సంబంధించింది. ఇది ఏఈ, ఐఈ, ఓయు, యుఓ ఇట్లా అడగడం జరుగుతుంది. సో ఇవి 2 ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఇస్తున్నాడు. సో మనకి 1 మార్క్ గాను ఈ వోవెల్ క్లస్టర్ నుంచి అడగడం జరుగుతుంది. ఇకపోతే 28 సఫిక్సెస్ ఫ్రమ్ ఏ రీడింగ్. నెక్స్ట్ 29th క్వశ్చన్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఫ్రమ్ ఏ రీడింగ్. 30 క్వశ్చన్ డిక్షనరీ స్కిల్స్. 31 అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ కరెక్ట్ హెడ్డింగ్. అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అంటే దట్ మీన్స్ ఒక మీకు సంబంధించి ఫస్ట్ యూనిట్లోకి వచ్చేసరికి పాజిటివ్ క్వాలిటీస్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. అట్లాగే సెకండ్ అండ్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవే కాకుండా ఇంకా ఓన్గా మీకు పర్సన్స్ అని, థింగ్స్ అని, ఆఫీసెస్ అని, ప్లేసెస్ అని, ఎంప్లాయీస్ అని ఇలా రకరకాలుగా వర్డ్స్ ఇస్తాడు. వాటిని మీరు సపరేట్ చేయడం అనేది ఉంటుంది. ఇందులో మొత్తం 8 వర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 2 మార్క్స్కి ఇది ఇస్తున్నాడు. ఇకపోతే 32 క్వశ్చన్గా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆల్రెడీ మీ యొక్క సిలబస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మనం చదవలసినటువంటి సిలబస్ దేనికి, గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్లో. ఇకపోతే లాస్ట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ సి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. 30 మార్క్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మీరు 9th 8th క్లాస్ నుంచి నేర్చుకుని ఉంటారు. అలాగే ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీరు ఇదివరకే చాలా వరకు డెవలప్ చేసుకుని ఉండుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేది 30 మార్క్స్కి ఎట్లా అలాట్మెంట్ చేశాడంటే 33 క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే అందులో క్రియేటివ్ రైటింగ్ అనేది ఏ ఆర్ బి ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఏ ఏంటంటే కన్వర్జేషన్, బి అనేది డైరీ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇకపోతే 34 క్వశ్చన్స్లో లెటర్ రైటింగ్ అండ్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది, లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్. లాస్ట్ వన్ 35 క్వశ్చన్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్ లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ వీటిలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇవి చాయిస్ 4 సెక్షన్స్ ఉన్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ అండ్ క్రియేటివ్ రైటింగ్. సో రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, క్రియేటివ్ రైటింగ్ ఈ 4 ఏరియాస్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్, విట్ అండ్ హ్యూమర్, హ్యూమన్ రిలేషన్స్, ఫిల్మ్స్ అండ్ థియేటర్. లాస్ట్ 4th యూనిట్ ఫిల్మ్స్ అండ్ థియేటర్లో 2వ విత్రే మాయాబజార్ వరకు చదువుకుంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి ఆ యూనిట్లందు మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇన్ డీటెయిల్డ్ ఇన్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏవైనా మీకు డౌట్స్ దీనిపైన వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని నోట్ చేయండి. థ్యాంక్ యూ. షైనింగ్ ఆఫ్. నేను మీ జేడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.